ఇక్కడ ఒక రూట్ కనబడుతుంది కదా, ఈ రూట్ నుంచి మనిషి ఎవ్వరు వస్తలేరు. అందుకని చెప్పేసి నేనైతే ట్రై చేస్తున్నా, మీరైతే ట్రై చేయకండి. బ్లాగ్ వీడియో కోసం అని వెళ్తే పాములు తేలి వెళ్ళడం అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తానికి అయితే నేను గోల్కొండ ఫోర్ట్లో ఉన్నానని మీకు అర్థమైపోయి ఉంటుంది. కానీ ఈ వీడియోలో మాత్రం గోల్కొండ కోటకి సంబంధించిన హిస్టరీ కానీ మిస్టరీస్ కానీ అలాంటివన్నీ ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరగదు. ఎందుకంటే నువ్వు తిరిగిన ప్లేస్లు ఏంటి, ఆ ప్లేస్లలో నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మాత్రం నా వీడియోస్లలో షేర్ చేయబోతున్నా. సో ఇప్పుడు నేను చేయబోయే తీట పని ఏంటిదంటే, ఇక్కడ ఒక రూట్ కనబడుతుంది కదా, ఈ రూట్ నుంచి మనిషి ఎవ్వరు వస్తలేరు. కానీ ఏంటంటే, ఎందుకంటే ఆ రూట్ గేట్లు అయితే అక్కడైతే క్లోజ్ ఉన్నాయి. దాని ఎంట్రీ పాయింట్ వచ్చేసి ఎక్కడంటే ఇది ఇక్కడ ఉంది. సో నేనేం చేసినంటే ఆ ఎంట్రీ గేట్ పాయింట్ని దూకేసి ఇల్లీగల్గా పర్మిషన్ లేని చోట వచ్చేసిన. అంటే పర్మిషన్ నో పర్మిషన్ బోర్డు అయితే పెట్టలేదు, జస్ట్ గేట్స్ అయితే క్లోజ్ చేశారు. సో ఈ రూట్ నుంచి అయితే నేను ఇప్పుడు రాబోతున్నా. సో చూద్దాం, అందరైతే ఇటు నుంచి పోతారు, కానీ ఇటు సైడ్ నుంచి మన దర్బార్ కూడా ఇక్కడ ఇంకొక రూట్ అవుతుంది. ఈ రూట్ నుంచి వెళ్ళడానికి అయితే పర్మిషన్ అయితే లేదు, కానీ మనమైతే కొంచెం రిస్క్ చేసేసి ఈ రూట్ నుంచి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇదే క్లోజ్ చేసిన రోడ్డు చూస్తున్నారు కదా, మొత్తం రాడ్స్ అయితే పెట్టేసి క్లోజ్ చేశారు. కానీ మనమైతే కొంచెం రిస్క్ చేసి వెళ్ళడానికి ట్రై చేద్దాం. చూస్తున్నారు కదా ఇక్కడ దర్బార్ హాల్కి వెళ్ళే మార్గం. ఎవరు అయితే రావట్లేదు, అందుకని చెప్పేసి నేనైతే ట్రై చేస్తున్నా, మీరైతే ట్రై చేయకండి. సో చూస్తున్నారు కదా, కొంచెం అయితే రిస్క్ అయితే వేసేసి నేను రాడ్ల మధ్యలో నుంచి అయితే వచ్చేసిన. సో ఇక్కడ నుంచి వెళ్ళి కొంచెం అయితే వెళ్దాం ముందరికి. ఇదే క్లోజ్ చేసిన దారి, ఈ రూట్ నుంచి వెళ్ళి ఎవరు రావట్లా. సో చూస్తున్నారు కదా, అంత కష్టపడి రోడ్ల మధ్య నుంచి వచ్చినా కానీ ఈ రోడ్ అయితే ఇక్కడికి వచ్చేసరికి ఎండ్ అయిపోయింది. అటు నుంచి అయితే రోడ్ క్లోజ్ అయింది, ఇటు సైడ్ నుంచి ఇంకో రూట్ అయితే ఉన్నట్టుంది. సో ఇటు సైడ్ కూడా వెళ్ళి ట్రై చేద్దాం. స్టెప్స్ అయితే కనబడుతున్నాయి, కొంచెం అయితే స్టెప్స్ అయితే వెళ్ళి వెళ్దాం. పావురాల కంపు అయితే మామూలుగా లేదు, అంత పావురాల. ఇక్కడైతే చిన్న నీళ్ళ తొట్టి లెక్క కనబడికి, ఇదే మనకి ఇంకా పైనకి వెళ్ళడానికి స్టెప్స్, చిన్నపాటి సొరంగ మార్గం లెక్క అయితే కనబడుతుంది ఇది. సో చూస్తున్నారు కదా, ఇది మన దారి అయితే ఇక్కడ ఉంది. మనల్ని ఏ సెక్యూరిటీ గార్డ్ చూడకుండా ఉంటే బెటర్, ఉంటే చాలా దెబ్బయమంటాడు ఇక్కడ నుంచి. అలామా గుట్ట మీద చూసుకుంటే ప్రతి ఒక్కడు మనల్ని చూస్తూ ఉంటాడు, ఎందుకంటే ఈ రూట్ లో వచ్చే ఏకైక వ్యక్తి మనమే. సో ఓకే గాయ్స్, బ్లాగ్ వీడియో కోసం అని వెళ్తే పాములు తేలి వెళ్ళడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక స్నేక్ అయితే నా ముంగటి నుంచి అయితే వెళ్ళింది. సో మనం రిస్క్ తీసుకెళ్ళాం కాబట్టి కిందికి అయితే వెళ్ళిపోతున్నా. అది జస్ట్ పచ్చ కలర్ పాము, అంటే చెట్టుకు సంబంధించిన పాము. సో అందుకే మన ఎంట అయితే పడలేదు, ఏ నాగం పాము ఆ టైప్లో అయితే మన పని మటాషే. ఓకే, అప్పుడప్పుడు ఇలాంటి రిస్క్ తీసుకోవాలి, కాకపోతే జాగ్రత్త, బీ కేర్ఫుల్. ఇందాక నేను వచ్చిన రూట్ చూపెట్టలేదు కదా, చూస్తున్నారు మొత్తం చెట్లు గడ్డితో నిండున్న ప్లేస్. ఇందులో నుంచి నేనైతే వచ్చేసిన. ఒకేసారి స్నేక్స్ని చూసేసరికి చిన్నపాటి టెన్షన్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఈ గడ్డిలో నుంచి వెళ్ళాలన్నా కానీ కొంచెం టెన్షనే. మొత్తానికైతే జాగ్రత్తగా మన క్లోజింగ్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మనకైతే టెన్షన్ అయితే తప్పింది కొంచెం. ఎలాగో మనం గోల్కొండ ఫోర్ట్లోనే ఉన్నాం కాబట్టి గోల్కొండలో ఇంకేమేమి విశేషాలు ఉన్నాయో అవి కూడా చూసి అయితే ఎక్స్పీరియన్స్ చేసేద్దాం. గోల్కొండలో ఉండే స్పెషాలిటీలలో ముందుగా మనకు గుర్తొచ్చేది ఫ్రంట్ డోర్ దగ్గర క్లాపింగ్, సెకండ్ గా గుర్తొచ్చేది ఈ వెయిట్ లిఫ్టింగ్. సో చాలా మంది బాయ్స్ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ అనేది ప్రూవ్ చేసుకోవడానికి ఈ వెయిట్ లిఫ్టింగ్ కోసం గోల్కొండ మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటారు. మీరైతే ఈ వీడియో చూసిన తర్వాత దానికోసం సెట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఈ వీడియోలో చూడొచ్చు మన ఫ్రంట్ డోర్ నుంచి రావడంతోనే ఇక్కడ ఒక రైట్ సైడ్ చూసుకుంటే వేప చెట్టు కింద అయితే ఇది ఎప్పుడు ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క దాని కింద ఇట్లా రెండు పక్కల ఇలాంటివి అయితే రెండు కనబడుతుంది. దీని మధ్యలో చూస్తే ఒక మనిషి హ్యాండ్ పట్టే అంత సైజులో అయితే హోల్ అయితే ఉంటుంది. ఇవి దేనికోసమా అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తే వీటిని మన సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఇలాంటి వాటికి సపోర్ట్గా ఉండడానికి అయితే వీటిని అయితే కడతారని తెలిసింది. చూడడానికి అయితే లుక్ బాగుంది. ఇక్కడ నుంచి చూసుకుంటే అక్కడ ఒక మనకి సొరంగ మార్గం లెక్క కనబడుతుంది, కానీ అదే పెద్ద ద్వారం. కానీ అది ఏంటనేది మనం వెళ్ళైతే చూద్దాం. అందరూ డైరెక్ట్గా వెళ్తుంటే మనం మాత్రం చూసారు కదా, మనం అయితే ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాం.
ఇదే మనం వచ్చిన ఎంట్రన్స్. ఏదైతే సేమ్ చూడడానికి సొరంగ మార్గం లెక్కనే అనిపిస్తుంది, కానీ కాదు. దీంట్లో నుంచి వెళ్ళి ఏముందో చూద్దాం. మనమైతే ఇక ఈ దారి గుండా పోదాం. నాకు తెలిసి మ్యాక్సిమం గుట్ట పైకే వెళ్ళడానికి ఈ దారి కూడా. ఓకే, లెఫ్ట్ అండ్ రైట్లో తీసుకుంటే అయితే ఆఖరికి అయితే బయటకు వచ్చేసినాం. ఇంకా చూద్దాం గాయస్. నేనైతే మన గోల్కొండ నుంచి చార్మినార్కి వెళ్ళే సొరంగ మార్గాన్ని కనిపెట్టేశాను గాయస్. ఇదే ఆ సొరంగ మార్గం. వెళ్ళిపోదామా షార్ట్ కట్. ఇక్కడ నుంచి మన సిటీ వ్యూ ఎట్లా కనిపిస్తుందో చూద్దామా. సాయంత్రం అయితే సూర్యుని మాత్రం ఇంకా టైం అయిపోలే, ఇంకింటికి వెళ్ళట్లా. ఇంకా మనం నెక్స్ట్ ఎక్కడికి వచ్చేసినామని చూసుకుంటే రామదాసు బందీఖానాకి అయితే వచ్చేసినాం. సో ఈ బందీఖానాలోనే మన రాముడి భక్తుడైనటువంటి రామదాసుని ఈ జైల్లో అయితే వేసారు. ఇంకా మనం ఈ కుడి పక్కన కొంచెం పైన చూసుకుంటే మనకు ఆరెంజ్ కలర్లో రాముని ప్రతిమలు, అంటే శ్రీరామదాసు చెక్కినటువంటి ప్రతిమలు అయితే మనకు కనబడతాయి. ఎందుకంటే రామదాసుని 12 ఏళ్ళు జైల్లో వేసినప్పుడు రామదాసు తన భక్తిని చూపించుకోవడానికి తను నమ్మే దేవుడైనటువంటి రాముని యొక్క ప్రతిమలు అయితే అక్కడ గోడ మీద చెక్కేసి వాటిని అయితే పూజించడానికి అయితే చూస్తూ ఉండేటోడు. ఇంకా మనం చూసుకుంటే అక్కడి నుంచి చూసేసి అయిపోయింది. ఇంకా చూస్తున్నారు కదా, మొత్తం ఇక్కడి నుంచి చూసుకుంటే సిటీ అంత అయితే చాలా బాగానే కనబడుతుంది. అందరూ కూడా గుట్ట పైనకి ఎక్కడానికి అయితే ట్రై చేస్తారు, ఎందుకంటే వచ్చింది గుట్ట పైనకి ఎక్కడానికే కాబట్టి. ఇవ్వండి ఇట్లా ఫాస్ట్ వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ మినీ చార్మినార్ కూడా కనబడుతూ ఉంటుంది. దీనికి కూడా ఒక స్పెషల్ కథలు అయితే ఉంటాయి, కానీ ఆ కథలు మనకు తెలియదు కాబట్టి మనము జస్ట్ మనం కథలు వినడానికి, కథలు చెప్పడానికి కొన్నాం. అండ్ ఇంకా చూస్తున్నాం కదా, ఇక్కడ అయితే మన టెంపుల్ అయితే ఉంటుంది గుట్ట మీద. అదేంటి భయ్యా, ఇదేంటి మామూలుగా ఇది గోల్కొండ కోట ముస్లిమ్స్ అంటారు కదా, ఇక్కడ హిందూ దేవాలయం ఉందని మాత్రం అడగకండి, ఎందుకంటే ఆ స్టోరీ నాకు కూడా తెలీదు. ఇంకా చూసుకుంటే ఇదే మన దర్బార్, ఇవి మన స్టేట్స్. ఇంకా మనం గోల్కొండ కోట మీద నుంచి వెళ్ళి దీని సరౌండింగ్స్ మొత్తం ఇటుపక్క చూసుకున్నా కానీ మొత్తం చెట్లతోనే అడవి లెక్క అయితే కనబడుతూ ఉంటుంది. ఇంకా ఇంతటితో మన బ్లాగ్ వీడియో అయితే అయిపోవడానికి అయితే వచ్చేసింది. ఎవరైనా నా వీడియోని చివరి దాకా చూసి ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీలైతే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్.